నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు మ్యాచ్ లేవు అని అవ్వలేదు. చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే, వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి అంతేనా? ఖచ్చితంగా కూడా. ఉమ్. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. మీరు చూసుకోండి. ముందుగా మరి గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మనకు మకర మకర సంక్రాంతి నాడు. సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. ఉమ్. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ ఉమ్. మన మీనంలో. మీనంలో ఉమ్. రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ ఉండిపోతున్నాయి. యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని ఇప్పుడు గురించి చూద్దాం. మనం మాట్లాడుకుందాం. Sure. మరి మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే పెద్దగా మార్పులు ఏం లేవు. ఎందుకు అనుకుంటే గురుగ్రహం అక్కడే ఉంది, శని గ్రహం కూడా అక్కడే ఉంది. కనుక వీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే అనుకుంటూ ఉన్నారు, లేదా ఈ పని చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా నెరవేరడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా మేషరాశి వారికి ఉండడం జరిగింది. వీరికి ఒకటే పెను మార్పు ఏమిటంటే ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ మాత్రం కనబడుతూ ఉన్నాయి.
జాబ్ రిలేటెడ్ కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా ఏదో అక్కడ గొడవ జరగడం కానీ, లేదా మా వర్క్ అయిపోయింది ఇక మీతో వారు చెప్పనట్టుగా చెప్పడం కానీ, ఇక మీరు వెళ్ళిపోవచ్చును అంటే పొమ్మనలేక పొగబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాబ్ రిలేటెడ్ గాని, వ్యాపారంలో ఉండేటువంటి వారికి కానీ. మేషరాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. అనేక విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. చాలా విషయాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగం పుంజుకునేటువంటి పరిస్థితి. కాస్త రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది. ఖర్చుల పెరుగుదల కారణంగా, అంటే ఇక్కడ ఖర్చులు ఎందుకు అంటే 12థ్ రాహు ఉండడం చేత టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, లేదా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. స్థిరమైనటువంటి ఆదాయాలు ఉంటాయి. మీ మనసు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. మరియు మీరు చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే 11వ స్థానంలో ఉండేటువంటి శని వలన కెరీర్‌లో అనుకూలమైనటువంటి స్థానం అంటే ఏదైతే అనుకుంటున్నారో అక్కడికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. లాభాన్ని చేకూర్చేటువంటి స్థానంలో ఉన్నాడు గనుక మంచిగానే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మీ మార్గంలో కొంచెం అగ్రెషన్ వచ్చినా, లేకపోతే బాధ అనిపించినా వెళ్ళిపోవడం లాంటివి చేయొద్దు అని అంటున్నారు. ఖచ్చితంగా. రైట్. ఓపిక వహించండి. రైట్. దీనికైతే ఏదైనా పరిహారం ఉందా అండి ఇట్లా? సూర్యునికి ఖచ్చితంగా కూడా ఉమ్. నమస్కారం చేసుకోండి. అర్ఘ్యం విడిచిపెట్టండి. Right. సూర్య భగవానునికి బెల్లంతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. Right. అమ్మవారికి సంబంధించి ఇంత కుంకుమార్చన చేయించుకోండి. రాహు 12లో ఉంది కనుక. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.